హలో స్వతంత్ర. మహిళలు అన్నింటా సగభాగం అనేది మనం రోజు వింటున్న మాటే. కానీ వేధింపుల్లో మాత్రం దాదాపు పూర్తి భాగం ఆమెకే దక్కుతుంది. ఏ రంగంలో చూసినా వేధింపులు సర్వసాధారణంగా మారిపోయాయి. ఎంత బాగా చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా మహిళల్లో ఉన్న ఆ అభద్రతా భావాన్ని మాత్రం తొలగించలేకపోతున్నాం. నేటి సమాజం కూడా అదే చేస్తోంది. తాజాగా కోచ్ తమను వేధిస్తున్నారంటూ మహిళా క్రికెటర్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఫిర్యాదు చేశారు. ఇదొక్కటే కాదు, సంతానం కలగడం లేదని, కలిగిన ఆడపిల్ల పుట్టిందని, పుట్టింటి నుంచి కానుకలు రాలేదని, ఇల్లు బండి కొనడానికి పుట్టింటి నుంచి డబ్బు తీసుకురమ్మని, ఇలా ఒకటి కాదు అనేక విషయాల్లో మహిళ ఇబ్బందులకు గురవుతూనే ఉంది. అసలు పురుషుల్లోని ఈ ఆలోచన ధోరణిని ఎలా మార్చాలి? మహిళలు లేని ఇంటినే ఊహించలేం కదా, మరి అంత కీలకమైన వారిని ఇబ్బందులకు గురి చేయడం ఎందుకు? ఇదే అంశంపై ఇవాల్టి హలో స్వతంత్రాలో మనం చర్చిద్దాం. చర్చించేందుకు మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు. నమస్తే కృష్ణకుమారి గారు. మేడం అన్మ్యూట్ చేయండి ఒకసారి. మేడం హలో, వినిపించట్లేదు మేడం. చెప్పండి. ఎస్ మేడం, ఒక్కటని కాదు అనేక రంగాల్లో మహిళలు ఎప్పటి నుంచో అనేక రకాలుగా బాధల్ని ఎదుర్కొంటూనే ఉంటున్నారు, సమస్యల్ని ఫేస్ చేస్తూనే ఉన్నారు. బట్ ఎందుకు దాని నుంచి మనం అధిగమించలేకపోతున్నాం? ఎందుకని ఆ ఒక్క విషయంలో మాత్రం వెనకబడి ఉంటున్నాం మనం? ఇప్పుడు మన మన దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి అంటే వేరే దేశాల్లో వేధింపులు లేవని కాదు, ఇక్కడ అసలు జెండర్ సెన్సిటివిటీ అనేది లేదండి. జెండర్ ఈక్వాలిటీ దాకా వెళ్ళక్కర్లేదు. మనము జెండర్ సెన్సిటివిటీ లేదు, అంటే జెండర్ స్పృహ లేదు. ఏంటంటే ఆడవాళ్ళు అంటే మనం ఏమైనా చేయొచ్చు, అంటే మన సినిమాలు కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఏదైనా అలాగే ప్రేరేపించేటట్లుంది కదా. సమాజం, ఇంట్లో తల్లిదండ్రిని చూస్తూ పెరుగుతారు పిల్లలు. అమ్మమ్మల్ని, తాతయ్యల్ని, నాయనమ్మల్ని, తాతయ్యల్ని, బాబాయిల్ని, మామయ్యల్ని అందరినీ చూస్తూ, చుట్టూ ఉన్న మగ ప్రపంచం మొత్తాన్ని చూస్తూ మగపిల్లలు పెరుగుతారు, ఆడపిల్లలు పెరుగుతారు. అలాగే ఆడవాళ్ళని కూడా చూస్తూ పెరుగుతూ ఉంటారు కదా. ఎక్కడి నుంచి వాళ్ళకి ఒక ఇది కరెక్ట్ కాదు అని చెప్పగలిగే వాతావరణం లేని పరిస్థితుల్లోనే ఇట్లాంటి ఇవి ఇలా పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట. మరి ఇప్పుడు ప్రస్తుతం మనం 21వ శతాబ్దంలో ఉన్నాము. 21వ శతాబ్దంలో ఉంటే కూడా ఈ రోజుకి మహిళల పట్ల ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు కాబట్టే వరకట్న వేధింపుల చట్టం దగ్గర నుంచి, కుటుంబ హింస వ్యతిరేక చట్టం దగ్గర నుంచి, ఈ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కూడా చట్టాలు వచ్చినాయి మన దగ్గర. మరి ఈ చట్టాలు ఏం చెప్తున్నాయి? పని ప్రదేశంలో మహిళలకి వేధింపులకు వ్యతిరేకంగా వచ్చిన చట్టం ఏం చెప్తుంది? ఎక్కడైనా సరే ఒక 15 మంది 10 మంది పనిచేస్తున్న ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి పనిచేస్తున్న ఆఫీసుల్లో ఎక్కడైనా సరే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు పనిచేయాలి అని చెప్తుంది. అవి మ్యాండేటరీ అని చెప్తున్నాయి. ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలో ఆఫీసులో పనిచేసే ఆడవాళ్లతో పాటు బయటి నుంచి స్వచ్ఛంద సంస్థల నుంచి సామాజిక స్పృహ ఉన్న వాళ్ళని కూడా కలుపుకోవాలి అని ఉంది. మరి మనం ఇప్పుడు ఇవాళ ప్రత్యేకంగా చూస్తున్న విషయం చూసుకుంటే గనక, ఈ స్పోర్ట్స్ అథారిటీస్ ఇట్లాంటి వాటిల్లో కూడా అమ్మాయిలు కోచింగ్కి వస్తూ ఉంటారు. ఆ అకాడమీలో ఆడవాళ్ళు కూడా ఎంప్లాయీస్ గా ఉంటారు. ఉన్నప్పటికీ కూడా అసలు ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఎందుకు లేదు అనేది అసలు ప్రశ్నించే, అంటే ఆ చట్టం అనేది ఒకటి ఉందని కూడా తెలీదు. ఉన్నా కానీ దాన్ని వాడుకోవచ్చు అనే ఒక అవగాహన కూడా లేని ఈ ప్రపంచం అండి. ఈ ప్రపంచంలో మరి ఇలానే కొనసాగుతూ వెళ్తూ ఉంటే, మరి ఇప్పుడు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ లేకపోయినా కానీ రెజ్లర్స్ కు సంబంధించి ఢిల్లీలో పోయిన సంవత్సరం నుంచి ఒక పెద్ద ఉద్యమమే నడుస్తుంది. వాళ్ళందరూ, ఆ సాక్షి వీళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చిన పథకాలు అవన్నీ తిరిగి ఇచ్చేశారు. అసలు ఒక ఎంపీ ఆ రెజ్లర్స్ అసోసియేషన్ కి ఉండాల్సిన అవసరం ఏంటి అనే ఒక ప్రాథమిక ప్రశ్న నుంచి మొదలైన ఉద్యమం కాస్త ఏటూ తేలకుండా అతనికి పూర్తి క్లీన్ చిట్ ఇచ్చేసేసి, అంటే ఈ ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ అమ్మాయిలదే తప్పు అన్నట్లుగా సమాజంలో అందరూ అదే విధంగా భావించడం తోటి వాళ్ళు ఎంత ఏడ్చారో మనం చూసాం.
వాళ్ళు ఒక్కొక్క మాట ఆ, వాళ్ళు మాట్లాడుతుంటే ఉమ్, నిజంగా గుండెలు ఉన్న వాళ్ళకైతే మనసు ఉన్న వాళ్ళకి అయితే ఎంత బాధ అనిపించిందంటే మేము మా ప్రత్యర్థులు ని అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు మేము వాళ్ళని మట్టి గరిపించే విషయంలో మాకు ఇంత బలం ఉంది. మరి ఇక్కడ స్థానికంగా మా మీద పెత్తనం చేసే వీళ్ళ మీద మేము మా బలాన్ని చూపించలేకపోతున్నాము అని వాళ్ళ నిస్సహాయతని వాళ్ళు వ్యక్తం చేసినప్పుడు చాలా బాధ అనిపించింది. అవును. మరి దాని మీద గనక కఠినమైన శిక్షలు వేసున్నట్లయితే అంటే ఒక విచారణ కూడా పారదర్శకంగా లేదు. దానికి కమిటీని ఏమేశారు, మేరీ కోమ్ గారితో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ విచారించిన రిపోర్టు ఎందుకు బహిర్గతపరచలేదు, ఆమె కూడా ఎక్కడ మాట్లాడుకోకుండా ఉండిపోయారు అంటే ఎక్కడో ఒక చోట అధికారానికి లొంగిపోతున్నారు అనేది కదా. ఇప్పుడు వాళ్ళకి ఆ ఎంపీ ఇంపార్టెంట్ బీజేపీ పార్టీకి, Yes. అందుకని అతని మీద చర్యలు తీసుకోలేదు. అతని మీద చర్యలు తీసుకోకపోగా పైగా ఈ చర్యలు తీసుకోకపోవటం వల్ల ఏం జరిగింది అంటే ఇంకా వేరే రాష్ట్రాల్లో ఇట్లాంటి క్రికెట్ అసోసియేషన్స్ కావచ్చు, రెజ్లింగ్ అసోసియేషన్స్ కావచ్చు, వీటిల్లో ఈ ఆడవాళ్ళు వీళ్ళకి చెప్పుకోవడానికి లేదు, చచ్చినట్టు వీళ్ళు పడి ఉంటారు, మనం ఏ విధమైన హింసలైనా చెయ్యొచ్చు అనే ఒక ధోరణి పేరుకుపోయిందండి. Yes. ఇది మేడం అంటే దీన్ని అప్పుడే మట్టుకు కనుక ఒకవేళ చర్యలు తీసుకోకపోయి ఉంటే కనుక ఎంపీ మీద రీసెంట్ గా జరిగిన సిచ్యువేషన్ కూడా ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఎందుకంటే రీసెంట్ గా కూడా అవును, అదే మహిళా నేను క్రికెటర్ల చెప్పేది. పైన అసభ్యంగా ప్రవర్తించడం అనేది అసలు జరుగుండేదే కాదు. ఎందుకంటే జరుగుండేదే ఓకే కాదు. ఇలా చర్యలు ఇప్పుడు తీసుకోకపోతే ఏంటి పరిస్థితి మరి? ఇప్పుడు చట్టం దృష్టికి రానంతసేపు పర్వాలేదండి. చట్టం దృష్టికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు చర్యలు తీసుకోకపోవడం ఎంత దుర్మార్గం చెప్పండి. Yes. మనం ఖచ్చితంగా ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం అలసత్వం కావచ్చు, వాళ్ళ పక్షపాత ధోరణి కావచ్చు, ఆ రోజు ఆ రెజ్లర్స్ అందరూ కన్నీళ్లు గారుస్తూ వాళ్ళకు వచ్చిన పథకాలన్నీ వెనక్కి ఇచ్చేస్తూ ఉంటే అసలు నిజంగా మన దేశంలో మహిళకి మహిళ పరిస్థితి ఇదా అనిపించేలాగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అంటే వాళ్ళ ఉదాసీనత చూస్తుంటే చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు మనం మాటలు చెప్పడానికైతే ఆకాశంలో సగమని అదని ఇదని చాలా కథలు చెప్తూ ఉంటాము. ఇప్పుడు పోనీ ఇప్పుడున్న ఈ బీజేపీ పార్టీ భావజాలం ప్రకారమే చూసుకుందాం. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నర్తిస్తారు అని చెప్తారు కదా. నేను అడుగుతాను, అసలు పూజించొద్దు మమ్మల్ని ఎందుకు పూజించాలి? మేమేమైనా దేవుళ్ళమా? మేమేమైనా చేతగాని వాళ్ళమా? చావలేని వాళ్ళమా? అసలు మమ్మల్ని ఎందుకు పూజించాలి? మీరు మా మా గౌరవం మాకు ఉండేలాగా మీరు ప్రవర్తించండి అని అడుగుతున్నాం. మా హక్కులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. మాకు ఈ సమాజంలో మా హక్కులు మాకు ఉన్నాయి. సమాజంలో మేము సగభాగం కాబట్టి మా హక్కులు మాకు ఉన్నప్పుడు మా హక్కులు మాకు ఉంచితే చాలు. మీరు పూజలు చేయక్కర్లేదు, ఇంకేమీ చేయక్కర్లేదు. కానీ అసలు ఇంట్లోంచి బయటకు వస్తే ఏం జరుగుతుందో అని భయం వేసేలాగా మళ్ళీ మళ్ళీ సమాజంలో నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు కల్పిస్తున్నారు. మరి ఇవన్నీ ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఎవరైనా ఆడపిల్ల పుట్టొద్దనే అనుకుంటారు. అంటే మన అమ్మాయికి మనకు అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి భద్రత లేదు కాబట్టి మనం ఎందుకు ఆడపిల్లల్ని కనాలి అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే అసలు ఆడపిల్లే లేకపోతే మళ్ళీ అసలు ఎక్కడ మళ్ళీ అమ్మాయిలు ఎక్కడి నుంచి, అసలు సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు సృష్టికైతే మూలం స్త్రీ అని చెప్తున్నారు కదా అందరూ, కథల కింద చెప్తున్నారు కదా. మరి ఆ సృష్టిని సృష్టించే స్త్రీని ఎందుకు కాపాడుకోలేకపోతున్నాము? ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు రూల్స్ అయితే వచ్చాయి, మనకి ఏదైనా జరిగినప్పుడు మనం ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాము. బట్ ఎందుకు అమ్మాయిలు ఆ అభద్రతా భావానికి ఎందుకు లోనవుతున్నారు? వాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వెళ్ళట్లేదు అంటారు? ఓకే, ఆఫీస్ లో సిచ్యువేషన్ జరిగింది, కంప్లైంట్ చేయాలంటే భయపడతాము. బట్ ఇలాంటి కంప్లైంట్ సెషన్ వచ్చినప్పుడు మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఎందుకండి ఇప్పుడు రెజ్యులర్స్ ఇస్తే ఏం జరిగింది? ఇది ఆలోచించరా ఎవరైనా? అవును, అసలు రెజ్యులర్స్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అంటే రెజ్యులర్స్ ఇవ్వక ముందు ఎప్పుడు ఇట్లాంటి సమస్యలు లేవా? ఎప్పుడు ఉన్నాయి ఈ సమస్యలు. కానీ ఎప్పుడు అసలు ఇంత బహిరంగంగా ఏ రోజు మాట్లాడుకోలేదు. రెజ్యులర్స్ సమస్యను మాట్లాడుకున్నంతగా ఎప్పుడు మాట్లాడుకోలేదు. మరి ఇంత విషయం బహిర్గతం అయినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు చెప్పండి? అది కదా ఇప్పుడు చూసే వాళ్ళకి ఇలా అనిపిస్తుంది.
ఇప్పుడు నిర్భయ ఘటన ఉందండి. నిర్భయ ఘటనలో ఏం మాట్లాడారు? ఆ అమ్మాయి 8 9 ఆ అమ్మాయికి బయట ఏం పని అని అడిగారు. ఉమ్, మరి ఇప్పుడు ఈ అమ్మాయిలు దేనికోసం వచ్చారు బయటికి? క్రికెట్ నేర్చుకుంటానికి వచ్చారు. మరి వచ్చినప్పుడు దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? ఆ రోజు కోర్టులో ఏం మాట్లాడాడు ఆ లాయరు? ఆ నిందితుల తరపున వాదించిన లాయర్ ఏం చెప్పాడు? నాకే గనక ఇలాంటి కూతురుంటేనా, రాత్రిపూట 9 గంటలకు సినిమాకి వెళ్ళే కూతురుంటే నరికి పోగులు పెట్టేసేవాడిని, కాల్ చేసేవాడిని అని మాట్లాడాడు. ఉమ్. అంటే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే సమాజంలో, అవును, ఇలా ప్రవర్తించే ఆడపిల్లల పట్ల ఇలాగే ప్రవర్తించాలి కావచ్చు, లేకపోతే గనక మన మన ఆడపిల్లలకి రక్షణ లేదేమో బయట, అందుకని చెప్పి మనం ఆడపిల్లల్ని ఇంట్లోనే రిస్ట్రిక్షన్ చేయాలి అంటే అలా అనుకుంటే ఇంతమంది బయటకు వచ్చేవాళ్ళ ఈరోజు? మీరు అక్కడ ఉండి మాట్లాడేవారా, నేను ఇక్కడ ఉండి మాట్లాడేదాన్నా? అన్మ్యూట్ అయింది మ్యామ్. మ్యామ్ వినిపించట్లేదు. మ్యామ్ వినిపించట్లేదు. ఇప్పుడు 8ంటికి ఏం పని అన్నారు కదండి. ఉమ్, ఇప్పుడు 8ంటికి ఏం పని అంటే, ఒకవేళ 8 కాదు 7ంటికి వస్తామండి బయటికి. ఉమ్, ఇంకొకళ్ళు వచ్చి 7ంటికి ఎందుకు వచ్చారు మీరు బయటికి అని అడుగుతారు. అవును. ఇంకొకళ్ళు 6ంటికి అని చెప్తారు. అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు బయటికి రావద్దు, బయటికి వస్తే ఇలాంటి పరిస్థితులే ఉంటాయి, ఇంట్లోనే Yes. ఉండండి అని చెప్తున్నారు. Yes. ఓకే, మరి ఇప్పుడు కుటుంబ హింస చట్టం ఎందుకు వచ్చిందండి? డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఎందుకు వచ్చింది? ఇంట్లో Domestic కూడా ఉన్న violence ఇబ్బందులు జరుగుతుందనే పెడుతున్నారు కదా. కదా, ఇంట్లో కూడా అలాంటి గృహహింస బాధలకు మనం గురవుతూనే ఉన్నాం కదా. మరి అంటే ఇక్కడ ఇంట్లో ఉండొద్దు, బయటికి బయటికి రావద్దు, వెళ్ళొద్దు. మరి ఏం చేయాలి ఆడవాళ్ళు? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎవరైనా ఇప్పుడు దీనికి సంబంధించి మన మన సూటి ప్రశ్న ఒకటే. Hmm. నిర్భయ ఘటన జరిగిన తర్వాత నిర్భయ ఫండ్ ఒకటి ఏర్పాటు చేయాలి. ఈ సమాజంలో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, అసలు స్త్రీకి ఇక్కడ గౌరవం లేదు, విలువ లేదు. కాబట్టి ఆ విలువని పెంచేలాగా, ఆమెకు కూడా హక్కులు ఉన్నాయి, ఆమె కూడా ఒక మనిషి అనుకునేలాగా సమాజం మొత్తానికి ఒక అవగాహన తీసుకురావాలి అని చెప్తే, అసలు ఆ నిర్భయ ఫండ్ ఏ ఏ రాష్ట్రాలకు ఎంత చేస్తున్నారో, ఆ ఇచ్చిన ఫండ్ని వాళ్ళు వినియోగం చేస్తున్నారా, దుర్వినియోగం చేస్తున్నారా, సద్వినియోగం చేస్తున్నారా అనేది లేదు. మరి ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనకి సమస్య మూలాలు ఏంటో మనకు తెలియనప్పుడు ఓకే అండి. తెలిసిన తర్వాత కూడా జాగ్రత్త పడకపోతే మనకిన్నో అడవిలో జంతువులకిన్నో అడవిలో ఉన్న చెట్లకి మనకి తేడా ఏముంటుంది చెప్పండి? కరెక్ట్. కానీ ధైర్యంగా ముందుకు రాలేకపోతున్నారు మేడం. మనం ఎంత మాట్లాడుకున్నప్పటికీ కూడా, ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ కూడా, అమ్మాయిలు ఎవరు అంత ధైర్యం చేసి ముందుకు వచ్చి నాకు ఇది జరిగింది. అమ్మాయిలు ధైర్యం అమ్మాయిలకు కాదు చెప్పాల్సింది, ఇక్కడ అబ్బాయిలకి చెప్పాలి. ఓకే, వాళ్ళ మీద చెప్తామన్నా కూడా ధైర్యం రావట్లేదు కదా వాళ్ళకి. కాదండి, వేధింపులు చేస్తుంది ఎవరు? అబ్బాయిలు చేస్తారా? అమ్మాయిల పట్ల అమ్మాయిలే చేస్తారా? చేయరు కదా. అబ్బాయిలకి ఏది అసలు అబ్బాయిలకు ఉండాలి కదా. అబ్బాయిలకి ఎందుకు అవగాహన కల్పించలేకపోతున్నాం? మరి ఈ పురుషుల ఈ ఆలోచన ధోరణి మారాలంటే ఏం చేయాలంటారు? అదేనండి, ఇప్పుడు నిర్భయ జస్టిస్ వర్మ కమిషన్ చెప్పిన ఏంటి అంటే, అసలు ఈ జస్టిస్ వర్మ కమిషన్ చెప్పిందే కాదండి. ఇప్పుడు బ్రిటన్ నుంచి అప్పుడు ఆ రోజు తిహార్ జైల్లో ఉన్న నిర్భయ నిందితుల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఒక ఆమె వచ్చారు, బ్రిటిష్ నుంచి ఒక జర్నలిస్ట్ వచ్చారు. వస్తే ఇది మన దేశాన్ని అవమానించేలాగా ఉంది ఆవిడ రిపోర్టు, అందుకని అసలు ఈ రిపోర్ట్ ఎవరు చదవటానికి వీల్లేదు అని చెప్పి ఆ రిపోర్ట్ ని బ్యాన్ చేసిందండి సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఎంత దారుణం! ఆ రిపోర్ట్ లో క్లియర్ కట్ గా ఉంది, అమ్మాయి అంటే వాళ్ళకి గౌరవం లేదు, ఆడపిల్ల అనంగానే వాళ్ళకి ఒక మిఠాయితో పోల్చారు. వాళ్ళు నడి రోడ్డు మీద మిఠాయి కనిపిస్తే మేము తినకుండా ఉంటామా, రుచి చూడకుండా ఉంటామా అని ఒక నిందితుడు మాట్లాడాడు. ఇంకొక నిందితుడిని నువ్వు ఎందుకు అంతలా హింసించారు ఎందుకు ఆ అమ్మాయిని అని అడిగితే, ఆ అమ్మాయి లొంగిపోవచ్చు కదా, ఎందుకు లొంగిపోలేదు? లొంగిపోయి ఉంటే మేము చంపేసేవాళ్ళం కాదు ఆ అమ్మాయిని అని చెప్పారు. అలాగే ఇంకొకళ్ళు ఏంటి అంటే, అసలు ఇంకా ముందుకెళ్ళి వాళ్ళని విచారిస్తే తేలింది ఏంటి అంటే, వాళ్ళకి అసలు ఈ హింస అనేది చాలా మామూలైన విషయం అంట. వాళ్ళకి ఏంటి అంటే, ఇప్పుడు మా నాన్న వస్తాడు, మా అమ్మని తాగొచ్చి కొడతాడు, మా అమ్మ
ఆ ఎదురు తిరుగుతుంది, ఎదురు తిరిగితే ఇంకా ఇంకా కొడతాడు. మా అమ్మ ఊరుకునే వరకు మా నాన్న ఊరుకోడు. ఉమ్, అంటే వీళ్ళ మైండ్లు ఎలా సెట్ అయిపోయినాయి అంటే, వాళ్ళు ఎదురు తిరిగినా సరే మనం కొట్టవలసిందే, ఉమ్, మనకి బలం ఉంది, మన బలాన్ని మనం చూపించాల్సిందే. ఉమ్. ఇదే కదా చూపిస్తుంది మరి. ఇప్పుడు ఈ ఈ ఈ మనస్తత్వం మారినంతసేపు స్త్రీలకి ఇంకా రక్షణ ఎట్లా ఉంటదండి? ఇప్పుడు నిన్న కాక మొన్న యానిమల్ అనే ఒక సినిమా వచ్చింది. ఉమ్, ఆ సినిమాలో చూపించింది ఏంటండి? ఎంత హింసను చూపించారు. ఉమ్. భార్య పట్ల ఆ భర్త చేసిన ఆ మోసానికి ఆ భార్య ప్రశ్నిస్తే, మరి నేను కూడా ఇలాగే, నేను ఎవరినన్నా ఇష్టపడితే ఏం చేస్తావు అంటే, నీ దరిదాపులకు రావడానికి కూడా వాళ్ళు భయపడిపోతారు. నీ దరిదాపులకు వచ్చారంటే వాళ్ళని చంపేస్తాను. తనైతే ఇంకొక పార్ట్నర్ని ఎత్తుక్కోవచ్చంట, ఉమ్. ఇంకో అమ్మాయి అయితే గర్ల్ ఫ్రెండ్ వెతుక్కోవద్దు. ఉండొచ్చు తనకి. అంటే నేను దీని అర్థం హస్బెండ్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వైఫ్లకి బాయ్ ఫ్రెండ్ ఉండాలని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు రూలు ఏదైనా రూల్ అంటే రూల్ అన్నట్లే ఉండాలి. మరి ఇలాంటి సినిమాలు మనం జనంలోకి విస్తృతంగా వెళ్ళినప్పుడు జనాలు ఏమనుకుంటారు చెప్పండి? అసలు ఆ సినిమాకి సెన్సార్ ఎందుకు ఇచ్చారు అసలు? నిజంగా ఎంత అసలు హింస అలాంటి అండి ఆ సినిమాలు సినిమాలో. కూడా ఎందుకు తీస్తున్నారు అనేది అర్థం కాదు కదా. ఎందుకు అలాంటివి తీస్తారు? ఇంకా అవన్నీ చూసి బెటరేగిపోతూ ఉంటారు కదా జనాలు. ఏమండి? అలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారు అనేది అర్థం కావట్లేదు అసలు. అలాంటివి తీస్తూ ఉంటే ఇంకా జనాలు రెచ్చిపోతూ ఉంటారు కదా. కాదండి, ఒక వ్యాపారస్తుడు వ్యాపారమే చేస్తాడు. కానీ ఆ వ్యాపారస్తుడు కూడా వ్యాపారం ఎలా చేయాలి అనే నిబంధనలు అయితే ఉన్నాయి కదా. సెన్సార్ బోర్డు కూడా అట్లాంటిదే కదా. మరి సెన్సార్ బోర్డు ఏం నిద్రపోతుంది చెప్పండి? మరి మామూలు సినిమాల్లో కూడా అశ్లీలతే కదా. సినిమా అంటే ఏంటి, ఏం చూపిస్తారు? ఒక అమ్మాయి డాన్స్ చేస్తూ ఉంటది, ఒక పురుషుడు చూస్తూ ఉంటాడు, లేదు వేధిస్తాడు. వేధించిన తర్వాత ఆ వేధించడాన్ని ఎలా చూపిస్తారు? ఆ అమ్మాయి చాలా పొగరబోతు అయితే ఆ అమ్మాయి పొగరనచ్చడానికి అతను అలా బిహేవ్ చేశాడని చూపిస్తారు. అది ఇది కాదు అనుకుంటే ఎవరైనా అత్యాచారం చేసిన అబ్బాయితోటి పెళ్లి చేసేస్తారు. కరెక్ట్. ఇవే కదా చూపిస్తుంది. మరి ఇవి చూపిస్తున్నప్పుడు చుట్టూ సమాజం ఇవి కాక ఇంకేం నేర్చుకుంటుంది చెప్పండి? ఎందుకు వేరేగా నేర్చుకుంటుందని అనుకుంటాం మనం? బట్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే మ్యామ్, మనం మన పిల్లలకి ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతాం అంటే, రాబోయే తరాలకి వాళ్ళకి అసలు ఇప్పుడే ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు పెరిగి పెద్దయ్యాక అసలు ఎటుపోతారు? ఏం జరుగుతుంది సమాజంలో? అసలు ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటేనండి, నీకు అన్యాయం జరిగింది అంటే నువ్వు పలానా చోట చెప్పుకో వెళ్ళి అంటే, ఆ చెప్పుకునే ప్లేస్ కూడా, ఆ స్థలం కూడా సరిగా లేదు అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ. ఇంకా పూర్తి నిరాశగా ఏముంటుంది చెప్పండి? అందుకే వీళ్ళు చెప్పినా ఉపయోగం లేదు అని గుడ్లలో కూక్కొని ఊరుకునేది ఇందుకేనండి. చాలా మంది మహిళలు చెప్పుకోంది ఇందుకే, చెప్పినా ఇలాగే అయిపోతుంది కదా అని. ఇప్పుడు పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల చట్టాన్ని గనక అన్ని ప్రదేశాలకి వర్తింప చేయాలండి. ఇప్పుడు రైల్వేస్ ఉంది, ఆర్టీసీ ఉంది, అసలు ప్రైవేట్ లేదు, ప్రభుత్వం లేదు. అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ, ఎల్ఐసి లాంటి ఆఫీసులో, ఇట్లా అన్ని ఆఫీసుల్లోనూ ఇది స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. దాని రూల్స్ ఏంటంటే, ఇలా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉంది, ఈ కమిటీలో పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇది, మీరు నిర్భయంగా చెప్పొచ్చు, పైగా మీరు ఇచ్చిన వివరాలు చాలా గోప్యంగా ఉంచబడతాయి అని ఈ నమ్మకాన్ని అక్కడ పనిచేస్తున్న మహిళలకి కలిగించాలి. పైగా ఇలాంటి రూల్స్ ఉన్నాయి, ఈ రూల్స్ ను మనం గౌరవించాలి అని పురుషులు కూడా నమ్మాలి. పురుషులకు ఎందుకు నమ్మకం లేదు చెప్పండి? అసలు కమిటీయే లేదు, ఓకే, ఇంకా అసలు పేచీయే లేదు. కమిటీ ఉన్నా కానీ న్యాయం మనం ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు అనేది. అంటే రోషిని లాంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అయితే కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాయి. అంటే మీకు ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా, మీకు మానసికంగా ఏదైనా సమస్య ఉన్నా మాకు కాల్ చేయండి, మేము దీన్ని గోప్యంగా ఉంచుతామని అంటున్నారు. బట్ మీరు అన్నట్టుగా నిజంగా చాలా మంచి పాయింట్. ఇలాంటిది ఏదైనా సెంటర్స్ పెట్టి వాళ్ళకి కాల్ చేసి మాకు ఇలా ప్రాబ్లం జరుగుతుంది, మరి ఏం చేయమంటారు అని ఒక మాట చెప్పుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. ఇలాంటి సెంటర్స్ వస్తే కూడా చాలా అందంగా కూడా ఉంటుందేమో కదా. భూమిక హెల్ప్ లైన్ ఉందండి, అలాగే రోషిని కౌన్సిలింగ్ సెంటర్ ఉంది, అలాగే 181 ఉంది, 100 ఉంది. 181 కి 100 కి దేనికి చేసినా సరే వాళ్ళు భరోసా సెంటర్ కి ఆ కాల్స్ ని డైవర్ట్ చేస్తారు. కానీ
కానీ అక్కడ న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉంటే కదండి వీళ్ళు కంప్లైంట్ చేసేది. అక్కడ న్యాయం జరగట్లేదు. ఇప్పుడు మీరు ఒకటే అండి, అంత పెద్ద గందరగోళం చేస్తేనే ఏమీ కాలేదు ఏది రెజ్లర్స్ దీని కరెక్ట్. మరి అలాంటప్పుడు వేరే వాళ్ళకి అసలు భయం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. అవును. వీళ్ళు ఇంకా ఏదో ఒక నమ్మకంతో కంప్లైంట్ చేశారు కానీ అసలు అదంతా మొత్తం మీడియాలో వచ్చేసింది. పెద్ద అదొక విస్ఫోటనం ఏది మన రెజ్లర్స్ పోరాటం. ఆ Right, ma'am. పోరాటానికి న్యాయం జరగలేదు. రైట్ మ్యామ్, రియలీ సూపర్. చాలా బాగా వివరించారు ఈరోజు, చాలా మంచి విషయాలు మా అందరికీ తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సో పూజించకపోయినా సరే కానీ మా హక్కుల్ని మాకు ఇవ్వండి, అంతవరకు మేమైతే సంతోషంగా ఉంటాం. అంటే మాకు పూజలు అక్కర్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మమ్మల్ని పూజించక్కర్లేదు, మాకు పూజలు లేకపోయినా పర్వాలేదు. మా నాన్న మా బతుకు మమ్మల్ని బతకనిస్తే చాలు, మమ్మల్ని మేము రక్షించుకోగలం. ఎస్ అమ్మాయిలు, బీ అలర్ట్, ఏమాత్రం బాధపడకండి, భయపడకండి. ఇది వాళ్ళ హలో స్వతంత్ర. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.